రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నానని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కంచుకోట ఈడ ఏ లీడర్ ఎక్కడ పారిపోయినా ఏ లీడర్ ఎక్కడ అమ్ముడు అయినా కూడా శంషాబాద్లో మాత్రం చిన్న కార్యకర్త కూడా కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇక్కడి నుంచి కనలేదు. శంషాబాద్ నాయకులందరూ కాంగ్రెస్ తోటే ఉన్నారు. పోయినసారి భారీ మెజార్టీ వచ్చింది. శంషాబాద్లో 60% కంటే ఎక్కువ వచ్చింది. ఈసారి 70-80% కంటే ఎక్కువ శంషాబాద్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఉన్న కాంగ్రెస్ ఓటు ఒకటి అక్కడ పోలేదు, కానీ టీఆర్ఎస్ ఓట్లు ఎన్నో ఇటు వచ్చినాయి. అట్లే టీడీపీ ఓట్లు, బీజేపీ ఓట్లు కొన్ని, కానీ ముఖ్యంగా టీఆర్ఎస్ ఓట్లు వస్తున్నాయి. అందుకే ఇక్కడ 80% ఓట్లు పడతాయని నాకు నమ్మకం ఉంది. ఈరోజు ఎంతో సంతోషము, మన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. అందుకే ఇది ఇంకో శుభోదయం అని అనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీకి. అట్లనే కానీ బాధాకరంగా ఉంది ఏంటంటే వీళ్ళది సర్వేలల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎటు చూసినా కూడా కాంగ్రెస్ గెలుస్తుందని వాళ్ళ విధానాలు మార్చుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రచారం. గవర్నమెంట్ మిషనరీ వాడుతున్నారు, పోలీసు వాళ్ళను రాజకీయ జాసూసుల తీరు వాడుతున్నారు. ఇవాళ నిన్న 2 పోలీసు వాళ్ళని మేము పట్టుకొని వాళ్ళ ఫోటోలు దించి ప్రెస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈసీ పర్మిషన్ లేకుంటే కోర్టు ఆర్డర్ లేనిది ఇట్లా జాసూసి చేయరాదు. అది అంతవరకు దిగజారితే అధికార పార్టీ అది బాధాకరంగా ఉన్నది. కానీ తప్పనిసరిగా గెలుస్తున్నాము. ఈడ సర్పంచ్ గారు ప్రతి నాయకులు ఇక్కడనే కర్లకుంటున్నారు గట్టిగా. ముందుకు కూడా ఎన్నో సాధించేది ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈడ శంషాబాద్ జియో ట్రిపుల్ 1 ఉంది. ఇంత డెవలప్ అయిన ఎయిర్పోర్ట్ ఉన్న శంషాబాద్ ఇంకా జియో ట్రిపుల్ 1 అంటే అన్నీ అభివృద్ధి కావచ్చు, కానీ ఆ అభివృద్ధి అందరికీ చెందొచ్చు, కానీ మా శంషాబాద్ వాసులకు అభివృద్ధి చెందొద్దు అనే శాపము జియో ట్రిపుల్ 1 ఇక్కడ. అది తీస్తామని ఈ ప్రభుత్వము 2014 చెప్పింది, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ చెప్పింది, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ చెప్పింది, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ చెప్పింది. ప్రకాష్ గౌడ్ గారు జాయిన్